ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది. సో మే మే 14వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట. సో ఈ మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురుగ్రహం. సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతను అయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము, చాలా చెడు ప్రభావము. చెడు చాలా తక్కువ. మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అంటారు. దేవగురు అనమాట బృహస్పతి. సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు. ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా ఉద్యోగ రీత్యా అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట. సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు, అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు, అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతని దృష్టి సంచారిస్తాడు, అలాగే గురువు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కగా ఉంటాయి. ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు, చిరాకులు ఇస్తున్నాడు, పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట. సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ఎలా ప్రభావితం చేస్తాడు, అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట. మీన రాశి, మీన లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే మీన లగ్నం వారికి ఎలా ఉంటుంది గురు సంచారం ఫలితాలు అని మనం ఇప్పుడు చూద్దాం. అయితే మీన లగ్నానికి అధిపతి ఎవరు అంటే ఇక్కడ మనకి గురుగ్రహమే అవుతాడు. సో గురుగ్రహం తన నుంచి తన చతుర్థంలో అంటే 4వ స్థానంలో ఉండి అక్కడి నుంచి దశమాన్ని చూస్తుంటాడు, అక్కడి నుంచి వ్యయాన్ని చూస్తుంటాడు, అక్కడి నుంచి సప్తమాన్ని చూస్తుంటాడు మీన లగ్నం మీన రాశి వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే స్వయంగా తను లగ్నాధిపతే కాబట్టి రాశ్యాధిపతి కాబట్టి చతుర్థం అంటే ఎవరైతే విద్యారంగంలో కొత్తగా ఏమన్నా అంటారు డిగ్రీ ఇంటర్ ఇలాంటి విద్యార్థులు ఉంటారు కదా, కొత్తగా డిగ్రీలో జాయిన్ అవటం ఇంటర్లో జాయిన్ వాళ్ళకైతే చాలా చక్కగా ఈ ఏడాది మొత్తం బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏమంటారు బ్యాంకింగ్ రంగంలో లేదా ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అయితే చాలా మంచి ఫలితాలే ఇస్తాడు గురు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి దశమాన్ని కూడా చూస్తాడు, సప్తమాన్ని కూడా చూస్తాడు, చతుర్థాన్ని చూస్తాడు. అంటే 3 యాక్టివేట్ అవుతాయి, 3 కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి కాబట్టి మనము కేంద్ర కోణాల్లో విష్ణు లక్ష్మీ స్థానాలు అని అంటాం కాబట్టి ఇవి అన్నీ యాక్టివేట్ అవుతాయి. అలాగే దీర్ఘకాలికంగా మాకు ఇల్లు లేదు నివాసం ఉండడానికి అని అనుకునే వారికి కూడా ఇల్లు వచ్చే అవకాశం, గృహయోగం అని అంటాం కదా, గృహయోగం కలిగించే అవకాశం, లేదా కొత్తగా స్థలాలు కొనాలి మేము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసము అవ్వట్లేదు అని అనుకునే వారికి చక్కటి ఫలితాలని చెప్పొచ్చు. చక్కటి ఫలితాలు ఇస్తాడు గురుగ్రహం చతుర్థంలో ఉండి. అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వారికి, ఆ వ్యాపార రంగంలో ఉన్న వారికి, అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా కొత్తగా ఏదైనా పంటలు మేము
చే చేయాలని అనుకుంటున్నాం రీసెర్చ్ చేసి అది ఎలా ఉంటుందో మేము ఎప్పటి నుంచో అని అనుకుంటాం, కానీ అది అవ్వట్లేదు అని అనుకునే వారికి కూడా చాలా మంచి ఫలితాలే ఇస్తాయి. కాకపోతే ఇక్కడ లగ్నంలో శని సంచారం కూడా నడుస్తుంది కాబట్టి కొన్ని అవరోధాలు ఇయ్యే అవకాశాలు, అన్ని రంగాల వాళ్ళకి అవరోధం వచ్చే అవకాశం చాలా ఉంటాయి కాబట్టి మీరు దానికి బెంబేలు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ గురుబలం ఉంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి. కాకపోతే కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశాలు, ఎందుకంటే పోస్ట్పోన్ అవుతుంటాయి కదా, పోస్ట్పోన్ అవుతుంటే, తరచూ డిలే అవుతుంటే, ఏదైనా ఆటంకాలు కలుగుతుంటే కూడా మనుషులు నిస్సహాయంగా స్థితిలో వెళ్ళే అవకాశాలు ఉంటుంది కాబట్టి అలా పడకండి. ఎందుకంటే మనకి సత్ఫలితాలే ఇస్తాడు గురుగ్రహం కాబట్టి అటు వ్యాపార రంగంలో ఉండేవారికైనా కానీ వివాహం చేసుకునే వారికి కూడా చాలా మంచి ఫలితాలు దక్కుతాయి. ఎందుకంటే అక్కడి నుంచి గురువు మనకి ఏంటంటే చతుర్థం యాక్టివేట్ చేస్తున్నాడు అని అంటేనే అటు సుఖస్థానాన్ని కూడా యాక్టివేట్ అవుతుంది. సప్తమాన్ని డైరెక్ట్గా యాక్టివేట్ చేయట్లేదు ఇక్కడ, కాకపోతే సుఖస్థానాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి వీరికి వైవాహానికి కూడా ఏమంటారు అనుకూలమైన స్థితి అనే చెప్పవచ్చు. సో ఏదన్నా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వారికి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు. అలాగే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అంతర్దశలు ఖచ్చితంగా చూసుకోవాలి. అంతర్దశలు చూసుకున్న తర్వాతే మీరు ముందడుగు వేస్తే చాలా మంచిది. అలాగే గురువు వీరికి అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్త. ఎందుకంటే శని కూడా సంచారిస్తున్నాడు కదా అదే లగ్నంలో రాశి వారికి. సో ఆరోగ్యరీత్యా అటు డైట్ అయినా ఎక్సర్సైజ్ అయినా ఖచ్చితంగా తూచా తప్పకుండా చేయటం. ఏదన్నా చిన్న ఏమన్నా వ్యాధులు వస్తే కూడా బెంబేలెట్టకండి. ఎందుకంటే త్వరలోనే కర్కాటక రాశి కూడా వస్తాడు కాబట్టి అక్కడి నుంచి చూస్తాడు కాబట్టి అష్టమాన్ని చూస్తాడు కాబట్టి మనకి అక్టోబర్లో ఏమంటారు స్పీడప్ అయిపోతాడు గురువు సంచారం. సో అక్కడి నుంచి చూస్తాడు కాబట్టి మీరు బెంబేలెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. కొత్తగా వ్యాధులు వచ్చినా కానీ భయపడకండి, అవి ఉపశమనం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ డైట్ ఎక్సర్సైజు ఇవి మాత్రం చూసుకుంటే సరిపోతుంది. తులా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే తులా లగ్నం వారికి గురువు ఏ గ్రహం అవుతాడు అని అంటే అటు తృతీయాధిపతి అవుతాడు, అలాగే షష్టాధిపతి కూడా అవుతాడు. సో తృతీయ షష్టాధిపతి అయిన గురువు మనకి తులా లగ్నం వారికి అష్టమంలో సంచారం జరుగుతుంది. సో అటు తృతీయం 3, 6, 8 ఫలితాలు ఇస్తాడు కాబట్టి 3 అని అంటే అటు సహకారం, అటు బంధుమిత్రుల సహకారం అంతగా లభించకపోవచ్చు. అలాగే బంధుమిత్రులతో కొద్దిగా ఏదన్నా ఆటుపోట్లు రావడానికి, లేదా మీరు ఏదైనా కోర్టు కేసులో మీరు ఏమన్నా కేసులు విరికినాయి అని అంటే ముఖ్యంగా బంధు తరఫులో, అంటే బంధువులు అని అంటే ఇక్కడ ఏదో భార్య తరఫునో లేదా అట్లాంటివి కాదు, మీ ఏమంటారు కజిన్స్ లేదా సోదరు సమానమైన వ్యక్తులతో మీరు ఏమన్నా కేసులు వేస్తే మటుకు ఈ సంవత్సరం అంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అలాగే గురువు అష్టాధిపతి ఫలితాలు కూడా ఇస్తారని అనుకుంటున్నాం కాబట్టి లోన్స్ ఏమన్నా ఉంటే మీరు తీర్చడానికి ప్రయత్నం చేయొచ్చు. శత్రువుల నుంచి కొద్దిగా హాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే సడన్గా ఏదన్నా మీకు ఆల్రెడీ ఏమన్నా వ్యాధులు ఉన్నాయి లేదా ఏమన్నా సడన్గా ఏమన్నా లభించాయి గెయిన్స్ అన్నా ప్రాఫిట్స్ అన్నా ఏమన్నా వచ్చాయి అని అంటే మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి సడన్గా ఏమంటారు స్పెసిఫిక్గా ట్రేడింగ్లో ఉంటే మటుకు మీరు ఎంత తొందరగా మీకు ఎంత లాభాలు వస్తే అంత తొందరగా మీరు వచ్చిన లాభాలు మటుకు చాలు అన్నట్టుగా తీసుకుంటేనే మంచిదే. అధికంగా ఆశపడితే మటుకు నిరాశ ఎదురవుతుంది కాబట్టి సో అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే తులాలగ్నం తులారాశి వాళ్ళు అయితే చాలా మటుకు ఎక్కువగా ఏమంటారు వ్యాపార రంగంలో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మీరు ఆచితూచి అడిగేస్తేనే చాలా మంచిది. ఎందుకంటే తృతీయ ఫలితాలు అటు కోర్టు కేసులు, అటు శత్రువు నుంచి హాని, అటు అష్టమం సడన్గా ఏదన్నా జరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే మీ అంతర్దశాలు సరిగ్గా ఉంటేనే అటు వ్యాపార రంగంలో అయినా లేదా కోర్టులో ఇక్కడ జరగలేదు మనకి న్యాయం, ఇంకా వేరే కోర్టులో వెళ్దాము అని అంటే మటుకు అక్కడ కూడా చుక్కలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి అలాంటి ఏమీ కాకుండా కాంప్రమైజ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా వ్యవసాయదారులకు మటుకు కూడా కొత్త పంట వేయకుండా వచ్చిన దాంతోనే తృప్తిగా ఉండడం చాలా
చాలా మంచిదనే చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎక్కువగా ఫలితాలు రాకపోయే అవకాశాలు ముఖ్యంగా తులా లగ్నం, తులా రాశి వారికి అయితే ఈ 7 ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ శని కూడా మంచి ఫలితాలు ఇవ్వే అవకాశాలు లేదు. తులా లగ్నం వారికి కొద్దిగా శని సంచారం ఫలితం ఇస్తుందనంటే అది కూడా షష్టమంలో ఉన్నారు కాబట్టి సో ఆచితూచి అడిగేయటమే చాలా మంచిది.